నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వరుణ్. అల్పపీడన ప్రభావంతో నేడు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం. నది పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో జీఎంఆర్ కళాశాల నుంచి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వరకు 468 మీటర్ల పొడవు ఉన్న త్రివర్ణ పథకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటా జాతీయ పథకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, కోట రాంబాబు, దువ్వా శ్రీనివాస్, నరిసే సోమేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, గట్టిం సింధు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పెద్ద ఎత్తున దేశభక్తిని పెంపొందించడానికి, అలాగే జాతీయ సమైక్యతని పెంపొందించడానికి పెద్ద ఎత్తున ఈ విధంగా త్రిరంగ యాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ త్రిరంగ యాత్ర ద్వారా ఎవరైతే నిత్యం సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తున్నటువంటి సైనికులు, త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ వెనక మేము ఉన్నామంటూ ఒక సంఘీభావాన్ని తెలియజేసే విధంగా ఈవేళ పెద్ద ఎత్తున త్రిరంగ యాత్రలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి వేళ భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రక్షణ రంగంలో అతి పెద్ద శక్తివంతమైనటువంటి దేశంగా తయారవుతున్న సంగతి మనంతా కూడా గమనించాలి. ఇవాళ జరిగేటువంటి తిరంగా ర్యాలీలకి రాజకీయాలతో సంబంధం లేదు. స్వచ్ఛందంగా అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు కూడా పాల్గొనే విధంగా ఈ రకంగా తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నాం. మరి తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున నాయకులంతా కలిపి నిర్వహిస్తున్న తిరంగా యాత్రకి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. భారతదేశాన్ని 11 సంవత్సరాలలో మోడీ గారు ఎంతో పురోగతిలో తీసుకెళ్లి మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తమే కాకుండా టెర్రరిస్ట్ని అణిచేసే విధంగా ఇవాళ సింధూర్ ఆపరేషన్ ద్వారా ఎప్పుడూ కూడా ఎవరైనా భారతీయ మీద టెర్రరిస్ట్ దాడులు జరిగితే కాంగ్రెస్ పాలన, దుర్మార్గ పాలన జరిగిన 5 అన్నాళ్ళు కూడా దానికి ఎటువంటి రియాక్షన్ లేదు. కానీ మోడీ గారు ఏదో పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ పేరుతో మరి వాళ్ళ భూభాగానికి వెళ్ళి మరి ప్రతీకారం తీర్చుకునే విధంగా చేయడం గొప్ప. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారు చేసిన సింధూర్ ఆపరేషన్ మెచ్చుకుని టెర్రరిస్ట్ని నిర్మూలించడం అందరం మీ వెనకాల ఉన్నామని భారతదేశానికి రావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క భారతీయ మహిళకి ఆపరేషన్ సింధూర్ని అంకితం ఇవ్వడం జరిగింది. అది ఎంత సాహసోపేతమైన నిర్ణయం అంటే వాళ్ళు దాడి చేసి హిందూ మహిళలని ఎలాగైతే విధవల్ని చేశారో ఆ ప్రతి ఒక్క టెర్రరిస్ట్ని కూడా ఆయన ఒక సింహగర్జన చేస్తూ వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరిగింది. అలాగే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కారణంగా మనకి ఈ స్వాతంత్రం లభించడం జరిగింది. వారికి అంకితంగా మేము ఈరోజు ఈ విజయయాత్రని వాళ్ళకి అంకితం చేస్తూ, అలాగే ఆగస్టు 15వ తేదీన మనం ఆ రోజు మన జాతీయ జెండాను ఎగరవేయడమే కాకుండా మన జాతికి ఉపయోగపడేలాగా మంచి కార్యక్రమాలు చేసి లేని విద్యార్థుల్ని కొంత ధన సహాయం చేయడం, మొక్కలు నాటడం, ఏదో ఒక మంచి రిజల్యూషన్ తీసుకుని అది మన జాతికి అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్
టీసీ, వరుణ్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్నందువలన ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ, కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పు గోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉన్నది. రెండవ రోజు కూడా పల్నాడు, ప్రకాశంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 5 రోజులు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉన్నది. ఈ ప్రభావం వలన మత్స్యకారులు రాబోయే 5 రోజులు, ముఖ్యంగా మొదటి 4 రోజులు అత్యంత జాగరూకతతో ఉండాలి. 5వ రోజు కూడా వేటకు వెళ్ళకూడదు. 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం అయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 195 మిల్లీమీటర్లు లేదా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 178 మిల్లీమీటర్లు లేదా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కారంచేడులో 15 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా అమరావతిలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 14 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.